గమనించారా? జపాన్ అలాగే కొరియా వంటి దేశాల్లో చూసుకున్నట్లయితే అక్కడున్న ప్రజల్లో అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే చాలా అందంగా కనిపిస్తారు, అలాగే నాజుగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఎందుకు అంత అందంగా, అంత నాజుగ్గా, అంత తెల్లగా ఎందుకు కనిపిస్తారు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా ఎవరైతే మందు తాగుతారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అదేమిటంటే మనకు మందులో రమ్ము ఉంది కదా, ట్రిప్లెక్స్ రమ్ము అలాగే ఓల్డ్ మంక్ ఉంది కదా, ఈ రమ్ము తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందంట. అంతేకాకుండా కొన్ని రకాలైన జబ్బులను కూడా ఇది నయం చేసే అవకాశం అయితే ఉందంట. అసలు ఈ రమ్ము తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే ఏ విధమైనటువంటి జబ్బులను నయం చేస్తుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అయినది ఏమిటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఇండియాలో చూసుకున్నట్లయితే మన ఇండియాలో చాలా మంది ప్రజలు ఎక్కువగా ఊబకాయంతో బాధపడుతూ ఉంటారు. ఊబకాయం అంటే అధిక బరువు అని అర్థం. అయితే ప్రతి 10 మందిలో చూసుకున్నట్లయితే అందులో 5గురు ఈ ఊబకాయంతో బాధపడుతూ ఉంటారు. అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా అధిక బరువు, ఈ అధిక బరువుతోనైతే బాధపడుతుంటారు. అలాగే మనం జపాన్ అలాగే కొరియా వంటి దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాల్లో ఉన్న అమ్మాయిలను అబ్బాయిలను చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా స్లిమ్ గా అందంగా ఉంటారు. అలాగే మనం ఒకసారి బరువు అయిపోయామనుకోండి, అంటే ఎక్కువ ఆహారం తిని మనం బరువుగా అయిపోయామనుకోండి, దాని తర్వాత ఆ బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. ఏం చేసినా సరే ఆ బరువును తగ్గించుకోవడం చాలా కష్టం. అటువంటి సమయంలో మనకి ఏమనిపిస్తుందంటే, ఎవరైనా సరే స్లిమ్ గా ఉన్న వాళ్ళని చూసినట్లయితే వాళ్ళని చూస్తే ఈర్ష్య అయితే కలుగుతుంది. ఎందుకంటే మనం అంత సన్నగా ఉండలేదు కాబట్టి. అంతేకాకుండా వాళ్ళు అంత స్లిమ్ గా చక్కగా ఉండడానికి కారణం ఏమిటని మనకైతే ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఇక జపనీయులు చూసుకున్నట్లయితే వాళ్ళు ఫిట్ అండ్ ఫైన్ గా ఉంటారు. ఆరోగ్యకరమైన అలాగే శీఘ్ర తెలివిగల జపనీయులు ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఉంటారు. జపనీస్ ప్రజలు యవనంగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు జపనీస్ ప్రజలు అంత అందంగా స్లిమ్ గా ఉండడానికి సీక్రెట్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాము. జపనీస్ ప్రజలు స్లిమ్ గా ఉండడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ఉంటారు. జపనీయులు ఫిట్నెస్ అనేది వాళ్ళు స్థిరమైన ఆహారంపై ఆధారపడి ఉంటుంది. మన పూర్వకాలం నాటి పెద్దలు చూసుకున్నట్లయితే వాళ్ళు ఒక ఆహార నియమాన్ని అయితే పాటిస్తూ ఉంటారు. అదేమిటంటే వాళ్ళు ఉదయం లేవగానే చద్దన్నం అలాగే దాంట్లో ఒక ఉల్లిపాయ లేదంటే ఆవకాయ పచ్చడి వేసుకొని వాళ్ళు తింటూ ఉంటారు. సో అలా ఉంటే ఫిట్నెస్ గా ఉంటారని వాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే ఇక జపనీస్ ప్రజలు చూసుకున్నట్లయితే హరబుచ్చి బు అనే ఒక ఆహారాన్ని అయితే తింటూ ఉంటారు. అలా తినడం వల్ల వాళ్ళు స్లిమ్ గా ఉంటారని వాళ్ళకు ఒక విధమైన నమ్మకం. వీరి డైట్ మనం పాటించినట్లయితే తప్పనిసరిగా ఊబకాయం అనే సమస్య నుంచి మనం బయటపడవచ్చు. వాళ్ళు తినే ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదు, సుదీర్ఘమైన జీవితాన్ని గడపడానికి కూడా ఇది సహాయపడుతుంది. అలాగే జపనీయులు భోజనం చేసేటప్పుడు పొట్టకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. వీళ్ళు కడుపు నిండా అయితే ఆహారం అయితే తినరు. ఓన్లీ 80% మాత్రమే వాళ్ళు ఆహారంతో వాళ్ళ కడుపు అయితే నింపుకుంటూ ఉంటారు. మిగతా 20% అయితే ఖాళీగా ఉంచుతారు. ఇలా 20% కడుపు అనేది ఖాళీగా ఉంచామనుకోండి, జీవక్రియ అనేది సులభంగా జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనం తినే ఆహారం తింటా ఉంటాం కదా, అది మనం ప్లేట్లో తింటాము. ఆ ప్లేట్ అయితే చిన్నదిగా ఉండాలని వాళ్ళైతే చెప్తున్నారు. ప్లేట్ అనేది చిన్నదిగా ఉన్నట్లయితే తక్కువ వడ్డిస్తారు. అలాగే ప్లేట్ అనేది పెద్దగా ఉందనుకోండి ఎక్కువ వడ్డిస్తారు. ప్లేట్ అనేది పెద్దదిగా ఉండడం వల్ల పరిమితికి మించిన ఆహారం మన కడుపులోకి అయితే వెళ్తుంది. అలాగే ప్లేట్ పరిమాణం చిన్నదిగా ఉందనుకోండి తక్కువ ఆహారం అయితే ఆ ప్లేట్ లో పెడతారు. అలాగే వాళ్ళు పెట్టిన తక్కువ ఆహారాన్ని మాత్రమే మనం తింటూ ఉంటాము, అది మాత్రమే మన కడుపులోకి అయితే వెళ్తుంది. అలాగే రెండోసారి ఆహారాన్ని వడ్డించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటాము. అలాగే చిన్న ప్లేట్ లో ఆహారాన్ని వడ్డించడం వల్ల మనం తినే ఆహారాన్ని నియంత్రించడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాము చిన్న ప్లేట్ లో ఆహారాన్ని తినడం వల్ల. ఇక జపనీయుల విషయం చూసుకున్నట్లయితే జపనీయులు కూడా చిన్న ప్లేట్ లో ఆహారాన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా మంది టీవీలు గానీ లేదంటే మొబైల్ గానీ చూస్తూ ఆహారాన్ని అయితే తింటూ ఉంటారు. ఇలా వాటిని చూసుకుంటూ ఆహారాన్ని తింటూ ఉంటే మనం ఎంత తింటున్నామన్నది మనకు తెలియదు. ఇక టీవీ రూమ్ లో ఉండి అన్నం తినే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కడుపు నిండుతుందా లేదా అనే విషయం కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు టీవీలో ఏం జరుగుతుంది అనే దానిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే చేస్తూ ఉంటారు. ఇక జపనీయుల విషయం చూసుకున్నట్లయితే జపనీస్ వాళ్ళు నియమం ప్రకారం ఆహారాన్ని అయితే తింటూ ఉంటారు. అలాగే వాళ్ళు ఆహారం తినేటప్పుడు పూర్తిగా వాళ్ళ ఆలోచనలు అలాగే వాళ్ళ బ్రెయిన్ మొత్తం వాళ్ళ తినే ఆహారంపై మాత్రమే దృష్టి పెట్టి వాళ్ళైతే ఆహారాన్ని అయితే తింటూ ఉంటారు. అలా తినడం వల్ల పరిమితికి మించి ఆహారాన్ని అయితే తినడానికి అవకాశం అయితే ఉండదు. అలాగే మనం టీవీలను లేదంటే మొబైల్లను చూసుకొని ఆహారం తిన్నామనుకోండి, అలా తినడం వల్ల మనం తినే ఆహారం మనకు వంట పట్టదని మన పెద్దలైతే మనకు చెప్తూ ఉంటారు. సో ఇలాగైతే జపనీయులు చెప్పిన ప్రకారం మనం ఆహార నియమాలు పాటించినట్లయితే వాళ్ళలాగా స్లిమ్ గా అందంగా ఉండడానికి అవకాశం అయితే ఉందని నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే మందు ఎవరైతే తాగుతారో
ఉంటారో వాళ్ళకైతే రమ్ము గురించి తెలిసే ఉంటుంది. రమ్ములో రకాలు నాకు తెలిసి ట్రిబులెక్స్ అలాగే ఓల్డ్ మంక్ రమ్ అయితే ఉంది. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమంది ఓల్డ్ మంక్ రమ్ము గానీ అలాగే ట్రిబులెక్స్ రమ్ము గానీ తాగుతారనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే రమ్ము తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం కాదంట. ఇది ఒక ఔషధంలా మన శరీరానికి పనిచేస్తుందని డాక్టర్లు అయితే చెప్తున్నారు. సో అదేంటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. రమ్ము మత్తు మందు మాత్రమే కాదు, ఇది ఒక ఔషధంలా కూడా మన శరీరానికి పనిచేస్తుందంట. ఈ విషయం తెలిస్తే చాలా మంది అయితే షాక్ అయిపోతున్నారు. అలాగే మనం రమ్ముని సరైన పద్ధతిలో తీసుకున్నట్లయితే, అంటే సరైన మోతాదులో తీసుకున్నట్లయితే మనకు ఇది 10 రకాలుగా ప్రయోజనాలు అయితే చేకూరుస్తుంది. అదేంటనేది ఇప్పుడు మనం చూద్దాము. అలాగే ఇప్పుడు రమ్ము అంటే ఏమిటి, ఈ రమ్ముని ఎలా తయారు చేస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాము. రమ్ము చెరుకు నుంచి తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని వివిధ ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు. దాని తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లబరుస్తారు. ఇలా 1 లేదా 2 సార్లు చేస్తారు. దాని తర్వాత మద్యం మొదలైన వాటి ద్వారా మళ్ళీ దానిని మరిగించడం జరుగుతుంది. అప్పుడు అది వివిధ రకాలైన రుచులను అలాగే వివిధ రకాలైన కొన్ని రసాయనాలతో నిండి ఉంటుంది. ఇక రమ్ము యొక్క ప్రయోజనాలు తెలుసుకునే ముందు అసలు మందు తాగడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే రమ్ము తాగడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయో అలాగే నష్టాలు కూడా ఉన్నాయని ముందైతే తెలుసుకోండి. రమ్ములో 40 నుంచి 60% ఆల్కహాల్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు రమ్ము తాగడం మంచిది కాదు. డాక్టర్ల సలహా మేరకు వాళ్ళు నిర్దేశించిన పరిమాణంలో మాత్రమే రమ్ము తాగితే చాలా మంచిది. కీళ్ళ నొప్పులతో ఎవరైతే బాధపడతారో వాళ్ళకు రమ్ము ఒక ఔషధంలా పనిచేస్తుంది. వృద్ధులలో ఎవరైతే మైగ్రేన్ తో బాధపడతారో వాళ్ళకు ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది. రమ్ము తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి అంటారు కదా, ఆ రోగ నిరోధక శక్తి అయితే పెరుగుతుంది. దానివల్ల ఎక్కువగా వ్యాధులు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే లేదు. అలాగే రమ్ములో ఉండే కొన్ని రకాలైన పోషకాలు మీ శరీరంలో ఉండే వ్యాధులతో పోరాడతాయి. అలాగే మీ శరీరానికి శక్తిని కూడా ఇస్తాయి. అంతేకాకుండా రమ్ము తాగడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత అయితే పెరుగుతుంది. అలాగే సిమ్లా వంటి చలి ప్రదేశాల్లో ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళు వాళ్ళ శరీరాన్ని వేడి చేసుకోవడానికి రమ్మును అయితే తాగుతూ ఉంటారు. అలాగే చలికాలంలో రమ్ము తాగడం అనేది మంచిదని డాక్టర్లు అయితే చెప్తున్నారు. అయితే ఇది పరిమితికి మించి తాగకూడదని కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఎవరైతే జలుబు దగ్గుతో బాధపడుతున్నారో వాళ్ళైతే తక్కువ మోతాదులో రమ్ము తీసుకుంటే మంచిది. ముఖ్యంగా చలికాలంలో రమ్ము తాగడం వల్ల జలుబుకి ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. జలుబును ఈ రమ్ము అనేది దూరం చేస్తుంది. అలాగే రమ్ము అనేది గుండెకు చాలా మంచిది. అలాగే సరైన మోతాదులో రమ్ము తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు. అలాగే ఈ రమ్ము అనేది ఒక వ్యక్తిని క్యాన్సర్ వ్యాధి నుండి అయితే దూరం చేస్తుంది. నిద్రలేమితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు శారీరక విశ్రాంతి కోసం రమ్ము తాగితే మంచిది. అలాగే రాత్రిపూట రమ్ము తాగారనుకోండి వెంటనే నిద్ర వస్తుంది. అలాగే మధుమేహనం షుగర్ వ్యాధి అంటారు కదా, ఈ షుగర్ వ్యాధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ షుగర్ లెవెల్స్ అయితే నియంత్రించడానికి రమ్ము అనేది బాగా ఉపయోగపడుతుంది. రమ్ము తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత అయితే ఉంటుంది. అలాగే ఈ రమ్ము తీసుకునేటప్పుడు మోతాదులోనే రమ్ము తీసుకోవాల్సి ఉంటుంది. మోతాదుకు మించి తీసుకున్నట్లయితే అనేక అనారోగ్య సమస్యలు అయితే ఏర్పడతాయి. ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఆరోగ్యానికి ఎంత అవసరమో అంత మోతాదులోనే రమ్ము తీసుకోవడం చాలా మంచిది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.